వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. మొత్తంగా మొన్న మధ్య తెలంగాణలో ఎన్నికల సమయంలో తెలంగాణలో ఏ నాయకులు ఏం మాట్లాడినా, ఆంధ్రాలో ఏ నాయకులు ఏం మాట్లాడినా, ముఖ్యంగా అది తెలంగాణ ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడుతున్నదే, ఇరు రాష్ట్రాలను ఉద్దేశించి మాట్లాడుతున్నదే అన్నట్టుగా పరిస్థితి మొన్నటి వరకు ఉంది. ఎందుకంటే గతంలో అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్ల పాటు మా రాష్ట్రం మాదే, మా రాజకీయం మాదే, మేం చేసిందే వేదం, మేము చెప్పిందే శాసనం అన్నట్టుగా మారిన పరిస్థితి నుంచి ఈరోజు తెలంగాణలో ఏది మాట్లాడినా అది ఆంధ్రాకి, ఆంధ్రాలో ఏది మాట్లాడినా అది తెలంగాణకి, 2 రాష్ట్రాలకి కూడా చాలా సయోధ్యగా ఉంటుందా, లేదంటే యుద్ధ వాతావరణం క్రియేట్ చేసేలా ఉంటుందా, రాజకీయాన్ని వేడెక్కించేలా ఉంటుందా, లేదంటే సమస్యల్ని చల్లార్చేలా ఉంటుందా, ఏదైనా కావచ్చు. ఎవరు ఇప్పుడు ముఖ్యంగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగిన తర్వాత 2 రాష్ట్రాల్ని కలిపినట్టుగా పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఎందుకు ఈ వ్యాఖ్య చేయాల్సి వస్తుంది అంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వరుసగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరీ ఆయన కొంచెం మెత్తక ధోరణితో కూడా ప్రతిపక్షాలతో ఆయన చాలా చక్కగా, ముఖ్యంగా కేసీఆర్ గారు తుంటి ఆపరేషన్ సమయంలో ఆయన వెళ్ళి పరామర్శించి రావడం, ఇలాంటివన్నీ చూస్తే ఒక సయోధ్య కనబడుతుంది అనుకున్నాం. కానీ రేవంత్లో అంటే మొన్నటిదాకా ఉన్న ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఇంకా తగ్గినట్లేదు. ముఖ్యమంత్రిగా అయినప్పటికీ కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటే ఆయన దూకుడు ఏమాత్రం తగ్గకుండా ఆయన నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు అయితే మాత్రం అందరినీ షాక్కి గురి చేశాయి. అదే నీటి వాటాలు, ఆంధ్ర తెలంగాణకి మధ్య నీటి వాటాల విషయంలో జగన్మోహన్ రెడ్డికి అంటే ఈ 10 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి టైంలోనే కేసీఆర్ గారు ఏమైనా దూకుడుగా అక్కడ ముఖ్యమంత్రి మీద మాట్లాడారు తప్పితే, అది కూడా వారి మధ్య స్నేహం వికటించిన తర్వాత మాట్లాడారు తప్పితే, అది కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని మాట్లాడారు తప్పితే, ఎక్కడ ఇంత పదునైన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పటివరకు అయితే తెలంగాణ సీఎం చేయలేదు. కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అయితే చాలా పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చేశారా, లేదంటే అదే షర్మిల గారు కాంగ్రెస్ నాయకురాలుగా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకుని ఏపీలోకి అడుగుపెట్టినందుకు మరి అందుకు చేశారా, లేదు అంటే ఇంకేదైనా కారణాలు ఇందులో దాగున్నాయో తెలియదు. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు దొంగలాగా వచ్చేయడం కాదు, ధైర్యం ఉంటే దమ్ముంటే ఇప్పుడు రా అంటూ వ్యాఖ్యానించారు. అంటే ఎన్నికల సమయంలో కరెక్ట్గా రేపు ఎన్నికలు అనగా రేపొద్దున్నే ఇంకా కౌంటింగ్ మొదలవుద్దనగా నాగార్జున సాగర్ దగ్గరికి వచ్చి ఏపీ పోలీసులు చేసిన హడావుడి, అది జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కోసం చేసిందే, కేసీఆర్ తన కోసం జగన్మోహన్ రెడ్డి గారితో చేయించుకున్నదే అన్న ప్రచారం చాలా పెద్ద ఉవ్వెత్తున వెళ్ళింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇది మరి నిజమని ఒప్పుకున్నట్టా, లేదంటే అబద్ధమని ఒప్పుకున్నట్టా, లేదంటే సవాల్ విసిరి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి సవాల్ విసిరినట్ట తెలియదు. కానీ ఆయన మాటలు అయితే మాత్రం చాలా పెద్ద దుమారాన్నే నిన్న రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో ఇవాళ రాజ్యసభలో విజయసాయిరెడ్డి గారు మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన కానీ అది కానీ అసలు మొత్తం కాంగ్రెస్కి లేదు అనేది ఆయన కుండబద్దలు కొట్టారు. ఎప్పుడూ కూడా ఇన్నాళ్ల కాలంలో ప్రత్యేక హోదా మీద బీజేపీని అడగట్లేదేంటి అని ఈరోజు రాష్ట్రంలోని అందరూ అడుగుతుంటే, ఇప్పుడు కాంగ్రెస్ని కొత్తగా విజయసాయిరెడ్డి ఎందుకు అడుగుతున్నారో అర్థం కావట్లేదు. ఇదంతా ఇలా ఉంటే నీటి వాటాల విషయంలో అసలు ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతుంటే ఆయన నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అంత పెద్ద మాట గట్టిగా అంటే కూడా ఏ వైసీపీ నాయకులు స్పందించలేదు. కానీ ఇక్కడ బాల్కసుమన్ గారు మాత్రం చాలా గట్టిగా స్పందించారు. అది కేసీఆర్ గారిని అన్నందుకు అని చెప్తున్నారు. సరే, ఒకసారి దీనికి సంబంధించిన డిబేట్లోకి వెళదాం. ఏం జరుగుతుంది ఇరు రాష్ట్రాల్లో? ఇది నీటి రాజకీయమా, లేదంటే రాజకీయ యుద్ధమా, నీటి యుద్ధమా? అసలు ఎవరు ఇది? ఈరోజు రేవంత్ రెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డిగా పరిస్థితులు మారుతున్నాయా? దీని అన్నిటికీ సంబంధించి మాట్లాడదాం. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు కుటుంబాన్ని చీలుస్తుంది కాంగ్రెస్ అంటూ కొత్త వాదన చేయడం ఈరోజు రాజ్యసభలో వింతగా కనబడింది. ఆయన ఫ్యామిలీ ఇష్యూస్ని తీసుకురావడంతో రాజ్యసభలో అందరూ ఆసక్తిగా చూశారు, ఏంటి విజయసాయిరెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నారని. కాబట్టి వీటన్నిటి గురించి మాట్లాడదాం, డిబేట్లోకి వెళదాం.